హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వస్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక మొబైల్ మనం కొనే ముందు మనం చూసుకోవాల్సిన థింగ్స్ ఏంది. ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బడ్జెట్. మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ఆ బడ్జెట్ మనకు అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ బడ్జెట్లో అనేది ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ మనం తీసుకునే బడ్జెట్లో ఈ ఫ్యూచర్స్ ఉండేటట్టు తీసుకోవాలి. ఏ బడ్జెట్ అయినా, అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000, 40, 50, 60 ఎక్సెట్రా, ఏ బడ్జెట్ అయినా కావచ్చు, కంపల్సరీ ఈ ఫ్యూచర్స్ ఉండేలా చూసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్ పర్ఫార్మెన్స్. మీన్ ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ మొబైల్లో. ఎందుకంటే ప్రాసెసర్ వల్లనే మనకి స్పీడ్ అండ్ పవర్ అనేది ఉంటుంది ఒక మొబైల్కి. ఆ ప్రాసెసర్ వల్లనే మన మొబైల్ రన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక మొబైల్ కొనే ముందు మనం మెయిన్ చూసుకోవాల్సింది ప్రాసెసర్. మనం అంటే సపోజ్ 10,000 బడ్జెట్లో తీసుకున్నాం. ఆ 10,000 బడ్జెట్లో ఏది బెస్ట్ ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన మొబైల్ స్పీడ్గా రన్ అవుతుంది, ప్రాపర్గా రన్ అవుతుంది, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. అందుకే దెన్ నెక్స్ట్ ర్యామ్ ర్యామ్ చూసుకోవాలి. అంటే ఆ బడ్జెట్లో మనం బెస్ట్ ర్యామ్ చూసుకోవాలి. ఐదర్ ఇది 4 GB కానీ, 6 GB కానీ, 8 GB కానీ, 16 GB కానీ, బేస్డ్ ఆన్ ద బడ్జెట్. మనం బడ్జెట్లో టాప్ ర్యామ్ అంటే సపోజ్ ఇప్పుడు 10,000 బడ్జెట్లో హైయెస్ట్ ర్యామ్ 6 GB ఉందనుకోండి, ఆ మొబైల్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన మొబైల్ అనేది స్మూత్గా వర్క్ అవుతుంది. ర్యామ్ అనేది ఒక మొబైల్ స్మూత్ వర్క్ అయ్యేలా చేస్తుంది. ర్యామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండరీ ఇంపార్టెంట్ థింగ్ ఇచ్చేసి ఒక మొబైల్లో ర్యామ్. తర్వాత బ్యాటరీ. వన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, బిగ్గర్ బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు లాంగర్ లైఫ్. మనం ఎంత ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకుంటే అంత 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 ఎక్కువసేపు మన మొబైల్ యూజ్ చేయొచ్చు. అంటే లాంగర్ లైఫ్. లాంగర్ లైఫ్ అంటే ఎక్కువ మొబైల్ అండ్ ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 బడ్జెట్‌లో తీసుకుంటున్నాం అనుకోండి, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. 20,000 బడ్జెట్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. అలా ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకుంటే ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు మన మొబైల్‌ని. ఎక్కువ టైం వరకు యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అంటే ఆ మొబైల్‌కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందంటే చ సప్ సారీ ఆ మొబైల్‌కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆ ఉందనుకోండి, ఛార్జింగ్ అనేది స్పీడ్‌గా అయిపోతది. సపోజ్ ఇప్పుడు ఒక 80 వాట్ ఛార్జర్ ఉందనుకోండి, ఇట్ నియర్లీ టేక్స్ 45 మినిట్స్ టు ఛార్జ్ కంప్లీట్‌లీ. 100% కావడానికి 45 మినిట్స్ తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ 22 వాట్స్ 22.5 వాట్ ఛార్జర్ ఉందనుకోండి, అది 2 అవర్స్ తీసుకుంటుంది ఛార్జింగ్ కావడానికి. అలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదా చూసుకోవాలి. సపోజ్ 10,000 బడ్జెట్‌లో అంటే 10,000 బడ్జెట్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏ మొబైల్‌కుంది? అది బేస్డ్ యేసుకొని తీసుకోవాలి అలా. తర్వాత కెమెరా. ఎవ్రీబడీ నోస్ కెమెరా. కెమెరా క్వాలిటీ, బడ్జెట్‌లో కెమెరా క్వాలిటీ బాగుందా లేదా? వీడియో క్వాలిటీ అండ్ ఫ్రంట్ కెమెరా, సెల్ఫీస్ చూసుకోవాలి. ఇది ఎవ్రీబడీ నోస్ కెమెరా క్వాలిటీ. తర్వాత డిస్‌ప్లే. డిస్‌ప్లే. అదే డిస్‌ప్లేలో ఏం చూసుకోవాలంటే స్క్రీన్ టైప్. అది ఏ స్క్రీన్ టైప్ ఆమ్లెడా? బికాజ్ అమోలెడ్ అనేది బెటర్ కలర్స్ ఇస్తుంది మనకి. తర్వాత దాని యొక్క రిజల్యూషన్ అండ్ స్మూత్‌నెస్ అండ్ దాని రిఫ్రెష్ రేటు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక మొబైల్‌లో రిఫ్రెష్ రేటు అంటే స్మూత్‌గా వర్క్ అయితది. లాగ్ ఏమి ఉండదు. రిఫ్రెష్ రేట్ చూసుకోవాలి మనం ఎప్పుడు. హ్మ్. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్‌డేట్స్. అంటే అక్కడి నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అంటే మనకి అంటే కంపెనీతో అంటే వాళ్ళ మొబైల్ తరపున మనకు అప్‌డేట్స్ వచ్చినాయనుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక మొబైల్ కొత్త ఫీచర్ వచ్చిందనుకోండి, అప్‌డేట్ మనకి ఎప్పటి వరకు ఇస్తుర్రు, అది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఐదర్ ఇది అంటే 4 ఇయర్స్ ఇస్తున్నారా? 2 ఇయర్స్ ఇస్తున్నారా? ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వాళ్ళు కొత్త కొత్త ఫీచర్స్ వచ్చిన కొద్దీ మన మొబైల్‌లో కూడా మనం అప్‌డేట్ చేసుకోగలం. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్లీన్ యూఐ అంటే ఏం అన్‌వాంటెడ్ యాప్స్ ఉండకుండా నీట్ అంటే క్లీన్‌గా ఉంటది. ఈజీ టు యూజ్ అనే మొబైల్ ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఎవ్వరైనా యూజ్ చేసేట్టు అలా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడే చెప్పిన ఆల్రెడీ రెగ్యులేటర్ సిస్టమ్ అప్‌డేట్స్ అది అది చూసుకోవాలి అంతే. తర్వాత స్టోరేజ్. ఈ స్టోరేజ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. మన బడ్జెట్‌లో మనకి ఎంత స్టోరేజ్ అవసరం. అంటే ఫస్ట్ థింగ్ బడ్జెట్‌లో కాదు, మనకెంత స్టోరేజ్ అవసరం. అంటే మనం ఎంత యూజ్ చేస్తాము, దాన్ని బట్టి మన బడ్జెట్‌లో అంత స్టోరేజ్‌లో తీసుకోవాలి. తర్వాత బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. అంటే దాని యొక్క బిల్డ్ క్వాలిటీ అంటే ఏది సపోజ్ అది కింద పడేటప్పుడు ఓకేనా? ఓకే. కింద పడితే డ్యామేజ్ కాకుండా ఉంటదా? ఫ్రంట్ గ్లాస్ డ్యామేజ్ కాకుండా ఉంటదా?
అంటే చెప్పినా కదా! బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. డిజైన్ సెకండరీ. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బిల్డ్ క్వాలిటీ. అది స్ట్రాంగ్ బాడీ అంటే కంఫర్టబుల్ ఓల్డ్ అంటే కంఫర్టబుల్ టు ఓల్డ్ అని. తర్వాత వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ చూసుకోవాలి దాంట్లో. అది రెసిస్టెంట్ ఐపీ రేటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ మనం ఎక్కడికెళ్ళినప్పుడు వాటర్‌లో పడ్డామనుకో, వాటర్ పడేసినామనుకో, ఇప్పుడు సపోజ్ ఐపీ రేటింగ్ 65 ఉందనుకోండి, ఆ మొబైల్ పోయినట్టే ఇంకా. ఎప్పటికైనా ఐపీ రేటింగ్ 60, 67, 68, 69 అలా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అలా అలా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్ కాదు. వాటర్‌లో కూడా సడెన్‌గా స్లిప్ అయిందనుకో కూడా మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రెండ్స్ ఈ థింగ్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక మొబైల్ కొనే ముందు ఇవి థింగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే థింగ్స్ అని కాదు. మన బడ్జెట్‌లో బెస్ట్ థింగ్స్ అంటే బడ్జెట్ ఇవి ఉండాల్సిన థింగ్స్. మన బడ్జెట్‌లో ఈ థింగ్స్ ఉన్నాయా? సపోజ్ 10,000 బడ్జెట్‌లో ఏ మొబైల్‌కి ఈ థింగ్స్ ఉన్నాయి. టాప్ థింగ్స్ అంటే సపోజ్ 4 మొబైల్స్ ఉన్నాయనుకోండి 10,000 బడ్జెట్‌లో. దాంట్లో బెస్ట్ బడ్జెట్ అంటే ఒక మొబైల్‌కి అంటే ఏ మొబైల్‌కున్నాయి ఇవన్నీ ఫీచర్స్ ఎక్కువ బాగా. ఆ మొబైల్‌ని మనం చూజ్ చేసుకోవాలి ఎప్పటిగాని. ఒక మొబైల్ చూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం ఇవన్నీ చూడాలి మనం కంపల్సరీ. థాంక్ యూ గైస్.